చూద్దామండి. అమ్మ, సోమవార వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా? ఏ విధంగా ఆచరించాలి? ఆడ, మగ, నపుంసకుడు అనే తేడా లేకుండా, కాకి, పిట్ట, పశువు అనే తేడా లేకుండా సకల జీవులు ఈ భూమి మీద బుద్ధి ఉన్న వాటివి. అంటే బుద్ధి ఉన్నవని ఎందుకంటున్నాం అంటే పక్షుల్లో కొన్నిటికి ఆ సమయంలో బుద్ధి పుట్టకపోవచ్చు. కాబట్టి అంతో ఎంతో శివ పూజ చెయ్యాలని కోరిక ఉన్న ఏ జీవి అయినా సరే, భక్తి కలిగిన వాడు ఎవడైనా సరే, కులము, మతము, జాతి, జంతు భేదం లేకుండా ఈ సోమవారం అమావాస్య నాడు ఈశ్వరుణ్ణి పూజించవచ్చు. కాశీలో అమావాస్య నాడు సోమవారం కలిసిన రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ 2 శాశ్వతంగా ప్రమథగణాల్లో కలిసిపోయినట్టుగా మనకి కాశీఖండంలో కథ ఉంది. తెలిసిన కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాటికి కూడా ప్రమథగణాధిపత్యం ఇచ్చాడు ఆయన. అంతటి కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. కాబట్టి నిశ్చింతగా వారు వీరు అనే తేడా లేకుండా అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశం చేసుకునైనా సరే ఈ సోమవారం కలిసి వచ్చినప్పుడు అమావాస్య అందరూ కూడా ఈశ్వర పూజ చెయ్యండి, ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి, యథాశక్తి పత్రి పుష్పం సమర్పించండి, శుభాన్ని పొందుతారు. దీనికి ఏ భేదము లేదు. ఆవిడ నేను అనే తేడా లేకుండా అందరం చేయొచ్చు. ఆయనకి ఇంకో రహస్యం ఉన్నది. రుద్రపురాణం, రుద్రాధ్యాయంలో, శివపురాణంలో రుద్రఖండం అని ఒకటి ఉంటుందిలేండి. అందులో ఒక అర్చకుడు శివలింగం మీద బిల్వపత్రం పెట్టాడు. ఏం పెట్టాడు? బిల్వపత్రం. ఒక అర్చకులు సహజంగా బిల్వపత్రాలతో పూజ చేస్తారుగా. సోమవారం నాడు పాపం ఒక అర్చకుడు ఒక బిల్వపత్రాన్ని శివలింగం మీద పెట్టాట. ఆ బిల్వపత్రం మీద చీమ ఉంది, కండచీమ. ఆ చీమ టక్కన ఆ బిల్వపత్రంలో ఉన్నది లింగం మీద పడి చుట్టూత, లింగం గుండ్రంగా ఉంటుందే, పానవట్టం మీద పడి చుట్టూ ప్రదక్షిణ చేసిందిట. కావాలని కదా పాపం. చీమ కనుక ఆ లింగం మీద పడి ఏం చేయాలో తెలియక చుట్టూ తిరిగింది. తిరగగానే ఆ చీమకి మానవ జన్మిచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజుని చేశాడు శివుడు. అంటే చీమ ప్రదక్షిణ చేస్తేనే కాశీరాజు అయితే, మనం చీమల కంటే పెద్ద శరీరం కలిగిన వాళ్ళం ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఉన్నత స్థానం పొందుతామో ఆలోచించండి. కాబట్టి చీమ, దోమలు కూడా ఈరోజు ప్రదక్షిణ చేసి శివుణ్ణి పూజించి ఎన్నో రకాల శుభాలు పొందుతున్నాయి. నిశ్చింతగా అందరం ఆ ఈశ్వర పూజ ఈరోజు చేసుకోవచ్చు.